ఇక్కడ పబ్లిక్ పేజ్ క్రియేట్ చేయండి మ్యామ్. గెటింగ్ స్టార్టెడ్, సారీ గెట్ స్టార్టెడ్. ఇక్కడ మీ యాక్చువల్ బిజినెస్ ఏమన్నా ఉంటే కనుక ఆ బిజినెస్ నేమ్ ఇవ్వాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో పైన ఉంది చూడండి మ్యామ్, పేజ్ నేమ్ రిక్వైర్డ్ అని చెప్పి. బిజినెస్ నేమ్ ఇవ్వాలని ఆలోచిస్తారా సార్? ఇట్స్ ఓకే మ్యామ్. మీకు పేజ్ ఏదైనా బిజినెస్ నేమ్ మైండ్ లో ఉంటే ఓకే మ్యామ్, లేదంటే కనుక దానికి ఇంకో ఆల్టర్నేటివ్ చెప్తాను మీకు. చెప్పండి సార్. ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి, ఓకే. నేను ఇలాగే ఉంచి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి చాట్ జీపీటీలోకి వెళ్ళండి. ఎప్పుడు కుదిరినంత వరకు చాట్ జీపీటీ వాడేటప్పుడు లాగిన్ లోనే వాడుకోండి మ్యామ్. లాగిన్ చేసి యూస్ చేసుకోండి. సో మీరు చేసిందంతా సేవ్ అయి ఉంటుంది అనమాట. ఓకే సార్. ఇది ఇది స్కిప్ స్కిప్ చేయొచ్చు మ్యామ్, చేసేయండి సార్. స్కిప్ చేసేయచ్చు మ్యామ్. స్కిప్ టూర్. ఇక్కడ ఓకే, లెట్స్ గో. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ప్రాజెక్ట్స్ ఉంది కదా మ్యామ్. ఇప్పుడు క్లిక్ చేసి న్యూ బిజినెస్ అని ఇవ్వండి మ్యామ్. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ సార్. క్రియేట్ ప్రాజెక్ట్ ఇవ్వండి. ఇది ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ గురించి ఏదవుతుందో అంతా ఒకే చోట ఉంటాయి అన్నమాట. సో ఒక నోట్బుక్ లాంటిది అన్నమాట. మీరు ఏ సబ్జెక్ట్ ఏ నోట్బుక్ లో రాసుకోవాలనుకుంటున్నారో అలాగ రాసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ప్రాజెక్ట్స్ ఉంది కదా మ్యామ్, దాని కింద ఉంటుంది అన్నమాట ఇది. ఓకే, అండర్ ప్రాజెక్ట్ సబ్ ప్రాజెక్ట్. సో దానివల్ల ఏంటంటే ప్రతిసారి ఈ ప్రాజెక్ట్ గురించి మీరు చేసేటప్పుడు ఇక్కడికి వెళ్ళచ్చు. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఐఎమ్ లుకింగ్ యాక్ట్ యాజ్ ఏ కంటెంట్ రైటర్ hyphen suggest me few business names దట్ ఆర్ రెలవెంట్ టు ఏ ఇండస్ట్రీ యొక్క బిజినెస్ నేమ్ కావాలో ఆ ఇండస్ట్రీ చెప్పండి మ్యామ్. సపోజ్ ఇప్పుడు రెస్టారెంట్ అనుకోండి, రెస్టారెంట్. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్. ఈ విధంగా ఇవ్వచ్చు అన్నమాట. ఇండస్ట్రీ ఇవ్వాలి.
ఫోటోగ్రాఫిక్ సార్. ఏదైనా ఇవ్వచ్చు మ్యామ్, ఇబ్బంది లేదు. ఎందుకంటే అది ఇంకా మంచిగా బిజినెస్ వస్తది మ్మ్. మనసుకి. ఫోటోగ్రాఫిక్ ఇండస్ట్రీలో సార్. ఇవ్వండి మ్యామ్, పర్లేదు. క్లిక్ చేసాను సార్ ఇది. ఎంటర్ చేయండి మ్యామ్. ఇప్పుడు దీనిలో వచ్చి మేము సెలెక్ట్ చేస్తాము. సో దీంట్లో నుంచి మీకు ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని, నాకు ఇది ఇష్టం, దీన్ని ఇంకా దీనికి తగినట్టుగా సజెషన్స్ ఇవ్వమని కూడా అడగచ్చు అన్నమాట. సిల్వర్ ఫ్రేమ్ స్టూడియోస్ అది డిఫరెంట్గా ఉంది మ్యామ్. సో దాన్ని మీరు ఎలాగైనా చెప్పచ్చు, లగ్జరీ ఫ్రేమ్ స్టూడియో అని చెప్పచ్చు, ప్రీమియం ఫ్రేమ్ స్టూడియో అని చెప్పచ్చు, ప్రైమ్ లెన్స్ ఫోటోగ్రఫీ కూడా బాగుంది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారో మీ అనేది కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కూడా దాన్ని బట్టి మన బ్రాండ్ నేమ్ అనేది వాయిస్ డిసైడ్ చేసుకోవచ్చు. వినిపించట్లేదు. ఎట్ ప్రజెంట్కి ఏదైనా టెంపరీగా తీసుకోండి మ్యామ్, మళ్ళీ ఇదే రీసెర్చ్ మీరు మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే సార్. ప్రైమ్ లెన్స్ ఫోటోగ్రఫీ తీసుకుంటాం సార్. తీసుకోండి మ్యామ్. ఇప్పుడు అది మరి పెద్ద సిల్వర్ ఫ్రేమ్ స్టూడియోస్ తీసుకుంటాను సార్. ఏదైనా పర్లేదు. అదే ఇప్పుడు ఏంటంటే మనకు నచ్చినవి 2, 3 కూడా తీసుకొని కింద పేస్ట్ చేసి ఓకే. ఐ లైక్ దీస్ 3, గివ్ మీ డిఫరెంట్ అకార్డింగ్ టు మై సజెషన్స్ అని చెప్పేసి కూడా అడగచ్చు అన్నమాట. సో 2, 3 నచ్చినప్పుడు ఆ 2, 3 కింద టైప్ చేసి మళ్ళీ వీటిల్లోంచి ఇంకా బెటర్‌గా ఉండేవి ఇవి అని అడగచ్చు అన్నమాట. ఓకే. సో అలా కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే సార్. నెక్స్ట్ ఏం చేయాలి సార్? మీరు ఏది డిసైడ్ అయ్యారో అది తీసుకోండి మ్యామ్. కాపీ చేయండి. దాన్ని తీసుకొని ఫేస్‌బుక్‌లోకి పేస్ట్ చేయండి. నెక్స్ట్ కేటగిరీలోకి రండి. ఇక్కడ ఫోటోగ్రఫీ అని ఇవ్వండి. అదిగోండి ఫోటోగ్రఫీ స్టూడియో అని చూడండి. మీ రిలవెంట్ కేటగిరీ ఇది. ఇప్పుడు మళ్ళీ చాట్ జీపీటీలోకి వెళ్ళి కింద ఐ హ్యావ్ సెలెక్టెడ్ ద బ్రాండ్ నేమ్. ఇప్పుడు పేస్ట్ చేయండి అది. కంట్రోల్ వి ఇచ్చేయండి, వచ్చేస్తుంది. గివ్ మీ ఏ బయో హైఫన్ గివ్ మీ ఏ బయో ఫర్ ఫేస్బుక్ పేజ్. ఎంటర్ చేసాను మ్యామ్. ఫస్ట్‌ది ప్రొఫెషనల్ మీద ఉంది. సెకండ్‌ది క్రియేటివ్ మీద ఉంది. థర్డ్‌ది వెడ్డింగ్ మీద ఫోకస్ ఉంది. ఫోర్త్‌ది వచ్చేటికి షార్ట్ అండ్ క్యాచీ అని ఉంది.
మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లాస్ట్ అది ప్రీమియం ఫీల్తో ఉంది. ఆ! మీరు మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు మ్యామ్. ఇవి ఫస్ట్ పేజ్ క్రియేషన్ స్టార్టింగ్లో కాబట్టి ఇది చేస్తున్నాము. మళ్ళీ మీరు వెనక్కి ఓకే. వెళ్ళి మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. అన్ని చేంజెస్ చేసుకోవచ్చు మరి మనకు ఓన్లీ కావాలనుకుంటున్నారా నేమ్ సార్? మాత్రమే ఏంటంటే ఏమవుతుందంటే మనం అదే వచ్చేటికి బ్రాండ్ నేమ్ కింద ఫిక్స్ అవుతాం అన్నమాట. అదొక్కటి మాక్సిమం చేంజ్ చేయకుండా ఉండడం బెటర్. ఓకే. సార్ ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్ మీద పేజ్ క్రియేట్ చేశాం కదా! అవును మ్యామ్. ఆహ్, ఇట్లనే ఇంకొక పేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చా? మీరు ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలు క్రియేట్ చేసుకోవచ్చు మ్యామ్. మీది న్యూ అకౌంట్ కాబట్టి మనం వెయిట్ ఓకే. చేసాం అన్నమాట స్లోగా వెళ్ళడానికి. సో ఇప్పుడు నా దాంట్లో దగ్గర దగ్గరగా ఓ 30-40 పేజీలు ఉంటాయి మ్యామ్. ఓకే. అంటే అసలు మనకు లిమిటే లేదా సార్ అసలు? అంటే నేను ఇప్పటివరకు లిమిట్ హిట్ అవ్వలేదు మ్యామ్. సో ఓకే. దానివల్ల నాకు తెలియలేదు. కానీ చెక్ చేయమంటే నేను చెక్ చేసి చెప్పగలుగుతాను ఎన్ని పేజీల వరకు క్రియేట్ చేయగలరు అనేది. ఓకే. అహా! అట్లనేం లేదు. అంటే కొన్నిటికి కొంచెం లిమిట్ అనేది ఉంటుంది గదా! ఫర్ అవునవును. ఎగ్జాంపుల్ అహ మీరు అర్థమైంది మీరు చెప్పేది. 2,00,000 అకౌంట్. ఆ! కానీ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ వరకు నేనెప్పుడు లిమిట్‌లో హిట్ అవ్వలేదన్నమాట. ఓకే. ఓకే. సార్ నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా క్లిక్స్ షిఫ్ట్ అవుతాయి చూడండి. ఫస్ట్ తీసుకుంటానండి సార్. ఓకే. అంటే ఇప్పుడు ఇది కాపీ చేసి అక్కడ మనం బయోలో పేస్ట్ చేయాలా? అక్కడ బయోలో పేస్ట్ చేయాలి మ్యామ్. నాకు తెలిసినంత వరకు ఈ లిమిట్ అయితే లేదు మ్యామ్. ఫేస్‌బుక్ నంబర్ ఆఫ్ పేజెస్‌కి. ఓకే. ఓకే. ఓకే సార్. కానీ అంటే ప్రొఫెషనల్ ఎలిమెంట్ నుంచి తీసుకోవాలా? లేదంటే ఓన్లీ క్యాప్చరింగ్ తీసుకోవాలా సార్? అహా! క్యాప్చర్ నుంచి తీసుకుంటారు మ్యామ్. ఓకే. స్క్రోల్ డౌన్ చేయండి. క్రియేట్ పేజ్ నెక్స్ట్ చేయాలా సార్? క్రియేట్ పేజ్ చేయండి. ఇప్పుడు వెబ్‌సైట్ ఇవ్వండి మ్యామ్. మీ బ్రాండ్ నేమ్ తెలుసు కదా! silverframe studio.com అని ఇచ్చేసేయండి. అట్ ప్రెజెంట్ మీ దగ్గర లేకపోయినా కూడా అది ఇవ్వచ్చు. .com. హ్మ్. ఇప్పటికి నంబర్ ఏమి ఇవ్వట్లేదు మ్యామ్. ఈమెయిల్ ఐడీకి వెళ్ళండి. ఈమెయిల్ ఐడీలో వచ్చేటికి info@, అదే సిల్వర్ ఫ్రేమ్స్ పైది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి డొమైన్ నేమ్‌ని. సో ఎట్ ప్రెజెంట్ ఇది క్రాస్ వెరిఫై చేయట్లేదు కాబట్టి ఇబ్బంది లేదు. స్క్రోల్ డౌన్ చేయండి. ఇప్పుడు అడ్రెస్ మీద ఇంకా క్లిక్ చేయండి. ఆ! ఇప్పుడు రఫ్ అడ్రెస్ ఇవ్వండి. సపోజ్ మీరు వైట్ ఫీల్డ్‌లో ఉంటున్నారు. ఇప్పుడు ఏం హ్మ్. చేస్తారంటే ఆహ్, థర్డ్ క్రాస్, ఫోర్త్ మెయిన్, ఇది వైట్ ఫీల్డ్ అని రాసేసి వదిలేసేయండి.
సిటీ వచ్చేటికి బెంగళూరు, పిన్ కోడ్ ఇవ్వండి. డమ్మీ అడ్రస్ మీరు ఇచ్చేది ఇప్పటికి. ఏమన్నా నేమ్ ఇవ్వాలి ఏరియా సార్ నేమ్ ఇన్కేస్? ఇవ్వండి, కొంచెం జెన్యున్ గా ఉంటుంది అనమాట. వైట్ ఫీల్డ్ అనేది క్లియర్ గా కొంచెం ఇవ్వండి, లేదంటే ఏదన్నా కానీ. పిన్ కోడా సార్? అది జిప్ జిప్ కోడ్ కోడ్. కరెక్ట్ జిప్ కోడ్ అయితే బెటర్గా ఉంటుంది మ్యామ్. అది వెరిఫై అంటే అడ్రస్ కి దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఉండేలాగా ఉంటుంది అనమాట. ఇది మ్యాచ్ అవుతుంది సార్. ఇక్కడ ఆల్వేస్ ఓపెన్ ఇచ్చుకోండి, ఎందుకంటే మీది ఒక ఫిజికల్ లొకేషన్ ఉన్నప్పుడు మాత్రమే టైం డ్యూరేషన్ ఇస్తాము, లేదంటే ఆల్వేస్ ఓపెన్ అని పెడతాం అన్నమాట. నెక్స్ట్ కొట్టండి. ఈ పిక్చర్స్ యాడ్ చేయాలి సార్. ఇప్పుడు దానికి ఏం చేస్తారంటే ఇంకో న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి మ్యామ్. లోకా లోకా లోకాలేనా సార్? LOOKA. ఓకే. LOOKA ఎంటర్ కొట్టండి మ్యామ్. స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో వచ్చి అది ఉంది చూడండి, లోకల్ లోగో డిజైన్ బ్రాండింగ్ ఐడెంటిటీ అండ్ ఫర్ ఎంటర్ప్రినర్స్ అని ఉంది చూడండి. అది తీసుకోండి. ఇది లోగోస్. ఇక్కడ వచ్చేటికి లోగో, మీ కంపెనీ పేరు ఇక్కడ టైప్ చేయండి. మీ కంపెనీ టైప్ అదే, ఇప్పుడు పేజ్ నేమ్ ఉంది కదా మ్యామ్, అదే ఇక్కడ టైప్ చేయండి. ఇప్- ఓకే, ఇంకోటి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోండి మ్యామ్. దీంట్లో లవ్ ఆర్ట్, LOVEART LOVEARTAI. ఇది ఓపెన్ చేయండి మ్యామ్. గెట్ స్టార్టెడ్ కానీ డిజైన్ నౌ కానీ ఏదైనా క్లిక్ చేయొచ్చు. లాగిన్ చేయండి మ్యామ్. గెట్ స్టార్టెడ్ దగ్గర క్లిక్ చేశారు సార్. ఆ, యాక్సెస్ ఇవ్వండి మ్యామ్, పర్లేదా? ఇది జెన్యున్ వెబ్సైట్.
ఇప్పుడు చాట్‌జీపీటీలోకి వెళ్ళండి మ్యామ్. చాట్‌జీపీటీలో ఇప్పుడు మళ్ళీ వచ్చేవాడికి న్యూ బిజినెస్ మీద క్లిక్ చేయండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో. ఇప్పుడు కింద చూస్తే గనక మీరు రీసెంట్‌గా వాడిన ఫోటోగ్రఫీ నేమ్ కోసం వచ్చాడు కింద ఉంది. ఇప్పుడు ఇంకోటి చాట్ చేయండి ఇప్పుడు. ఆహ్, గివ్ మీ ఎ ప్రాంప్ట్, గివ్ మీ ఎ ప్రాంప్ట్ టు జనరేట్ 4 ఆప్షన్స్ ఫర్ ద బ్రాండ్. మీ బ్రాండ్ పేరు ఇవ్వండి మ్యామ్ ఇక్కడ. ఎంటర్ చేశాను సార్. ఇంకేమన్నా టైప్ వద్దు మ్యామ్. చేయాలి? మళ్ళీ ప్రాంప్ట్ స్టార్టింగ్‌లోకెళ్ళి యెస్ టెల్ మీ ప్లీజ్. ఇక్కడితో స్టాప్ చేసామా లేదు లేకుంటే ఇంకా స్టార్టింగ్‌కి రండి మ్యామ్. స్టార్టింగ్‌కి రండి. ఎన్హాన్స్ ద ప్రాంప్ట్ అని ఇవ్వండి. ఎన్హాన్స్ ద ప్రాంప్ట్ హైఫన్ స్పేస్ హైఫన్ ఎంటర్ చేయండి ఇప్పుడు. ఏంటి సార్? ఎంటర్ చేయండి మ్యామ్. ఓకే. దీని మళ్ళీ మనం టైప్ చేయాలి. ఇది మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కాపీ చేయండి. యాక్ట్ యాజ్ ఏ బ్రాండ్ అని చెప్పి స్టార్టింగ్‌లో నుంచి ఉంది. యాక్ట్ నుంచి స్టార్టింగ్. ఎస్. అక్కడి నుంచి కాపీ చేసుకోండి. ఓకే. మొత్తమా సార్? మొత్తం మ్యామ్. ఓకే. అది కొరకు కాపీ చేసి లవ్ ఆర్ట్‌లోకి రండి మ్యామ్. ఇక్కడ పేస్ట్ చేయండి. రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్‌లో ఉంటది చూడండి. అక్కడ పేస్ట్ చేయండి. ఎంటర్ కొట్టండి. అవి జనరేట్ అవుతాయి మ్యామ్. ఒక్క 2 మినిట్స్. ఎస్. ఈ టూల్ దేనికి సార్ ఎగ్జాంపుల్? యెస్ మ్యామ్. ఈ టూల్ అర్థం కాలేదు. మళ్ళీ అడగండి. ఈ టూల్ అంటే కంటెంట్ అంతా ఇది క్రియేట్ చేసి ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఇదొక మంచి టూల్ అనమాట మ్యామ్. ఇప్పుడు మన గ్రాఫిక్ డిజైన్ బ్యాక్‌గ్రౌండ్ కాదు మనం. సో, అట్లాంటప్పుడు ఇవి హెల్ప్ అవుతాయన్నమాట.
ఓకే. ఒక్కసారి పేజ్ రిఫ్రెష్ చేయండి మ్యామ్. ఇలా ఇలా పైన పేజేనా పైన సార్? పైన మ్యామ్ పైన అది కొట్టండి మ్యామ్ ఒకసారి. గాట్ ఇట్ కొట్టండి మ్యామ్. ఇది స్కిప్ చేసాను సార్. స్కిప్ చేసేసాను బ్రాండ్. మ్యామ్. సో ఒక్కసారి చాట్ జీపీటీలోకి వెళ్ళండి మ్యామ్. మనం లోగో అనే వర్డ్ వాడడం వదిలేసినట్టున్నాము. సో కొంచెం పైకి వెళ్ళండి. గివ్ మీ ఏ ప్రాంప్ట్ 4 ఆప్షన్స్ ఫర్ ద బ్రాండ్ అన్నాం కదా. టు ఎస్ జనరేట్ ఏ సార్. లోగో పైకి వెళ్ళి ఎడిట్ ఇవ్వండి మ్యామ్. అది 4 ఆప్షన్స్. 4 ఆప్షన్స్ తర్వాత టు జనరేట్ లోగో ఫర్ ద బ్రాండ్. మీతంతా ఓకే మ్యామ్, మీతంతా ఓకే. ఎంటర్ చేయండి. ఇది ఇంకొకసారి సెండ్ కొట్టండి. ఇది అప్పుడే కాపీ చేసుకున్నాం. అంటే ఎన్హాన్స్ ప్రాంప్ట్ కాల్ నుంచి సార్, లేదంటే ఎక్కడి అదే నుంచి? డిజైన్ నుంచి మ్యామ్. డిజైన్ 4 కొటేషన్స్ డిలీట్ చేయాలి మ్యామ్. ఓకే. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఓకే. అది కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ న్యూ బిజినెస్ మీద క్లిక్ చేయండి. ఇది వదిలేసండి. ఇది డైలీ బడ్జెట్ అంటే ఒక రోజుకి ఒక క్రియేటివ్ మాత్రమే చేయడానికి ఉంది మ్యామ్ దాంట్లో. ఓకే. అంటే 30 మాత్రమే ఉంటాయన్నమాట. కానీ రోజుకి సరిపోతాయి అవి. ఇక్కడ పేస్ట్ చేయండి మ్యామ్ ఇప్పుడు ప్రాంప్ట్ని. ఫస్ట్ కొటేషన్ తీసాను మ్యామ్. ఎంటర్ చేయండి మ్యామ్. చాట్ జీపీటీలో కూడా ఇంకొక మోడల్ ఉందన్నమాట. ఇమేజ్ జనరేషన్ అనేది. ఓకే. స్క్రోల్ డౌన్ చేయండి మ్యామ్. ఇది జనరేట్ ద ఇమేజ్ అని ఇవ్వండి మ్యామ్. కింద టైప్ చేయండి జనరేట్ ఇమేజ్ విత్ ద ఆప్షన్ 1. జనరేట్ ఇమేజ్ విత్ ద ఆప్షన్ ఆప్షన్ 1. 1. లోగో జనరేట్ అవుతుంది మ్యామ్ ఇది ఇప్పుడు. ఈ లోపల ఆ జనరేట్ 1 ఆప్షన్ 1 ఉంది కదా మ్యామ్, అది కాపీ చేసుకోండి. అదంతా పైకి వెళ్ళక్కర్లేదు మ్యామ్. ఓకే. ఈ ప్రాంప్ట్ కాపీ చేయమంటారు. ఆ సింగిల్ లైన్ మాత్రం కాపీ చేసుకోండి. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి మ్యామ్, ఇది లోగో అన్నమాట. ఇది ఒక మోడల్. ఇప్పుడు మళ్ళీ ఇంకో అది స్టేట్మెంట్ ఇక్కడ పేస్ట్ చేసి ఆప్షన్ 2 ఇవ్వండి. ఎంటర్ చేయండి. అలాగే మీరు మల్టిపుల్ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అంటే ఆప్షన్ 3, ఆప్షన్ 4 కూడా. అలా మార్చుకుంటే కనుక మీకు ఆల్రెడీ టెక్స్ట్ అనేది రెడీగా ఉంది కాబట్టి దాని దగ్గర నుంచి తీసుకొని ఇది లోగో జనరేట్ చేసేది అనమాట. ఓకే. సార్ ఇప్పుడు మనము సిల్వర్ పెన్ స్టూడియోస్ అని చెప్పి పెట్టుకున్నాం కదా.
సో దాని రిలేటెడ్ లోనే మనకు కొంచెం అదే సింక్ లోనే ఇంకొక రకంగా పేరు కావాలనుకుంటున్నాం. అవి ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఒక ఏదో ఉంటుంది కదా వెబ్సైట్. ఒక్క సెకండ్ మ్యామ్, మీ వాయిస్ లోగా ఉంది, ఇంకొకసారి గట్టిగా అడగరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్లానిక్ ఉంది ఇన్స్టిట్యూట్ పేరు. ఓకే. దీంతోనే డిఫరెంట్ గా లైక్ అంటే ఇంకా కొంచెం సేమ్ ప్రొనౌన్సియేషన్ తోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా వర్డ్స్ ఉంటాయి కదా. నేను కంపెనీ అవును, పేరు ఒకటి అవును. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పేరు పెట్టాలనుకుంటున్నా. ఆ, నాకు స్కిల్లానిక్ లోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. అంటే స్పెల్లింగ్ అవునవును, కొంచెం దీన్ని చేంజ్. ఇక్కడ అడగచ్చు మ్యామ్ మీరు. సో ఇలాగే ఓకే. ఉన్న స్పెల్లింగ్ ఇచ్చేసి గివ్ మీ సిమిలర్ వర్డ్స్ అని అడిగితే కనుక అదే జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే. అంటే చాట్ జీపీటీలో కాకుండా ఇంకొక దాంట్లో ఏ దాంట్లో చూసినాను జెమినీ సార్. బాగుంటుంది మ్యామ్, జెమినీ కూడా బాగుంటుంది. ఓకే. అంటే అది ఏదో వెబ్సైట్ ఉంటుంది. లోగోస్ కూడా కొంచెం వస్తాయి అక్కడే. ఏం సింబల్ టైప్ లో పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా. అది ఇది వెబ్సైట్ లోకా ఏమో ఒకటి గుర్తు రెగ్యులర్ రావట్లేదు. గా వాడేవాళ్ళం అన్నమాట. ఈ మధ్యన ఇది రిమూవ్ అయినట్టుంది. ఇది లోగో ఓకే సార్. డాట్ కామ్ చూడండి మ్యామ్ ఒకసారి. ఓకే. ఇంకో న్యూ ట్యాబ్ లో చూస్తా. ఓకే. లోగో డాట్ కామ్ చూడండి. ఇక్కడ మన పేరు బిజినెస్ పేరు ఇచ్చేస్తే ఆ, వస్తుందా సార్? అవును మ్యామ్, అవును మ్యామ్. అంటే ఇక్కడ టైప్ ఆర్ సెలెక్ట్ ఫ్రమ్ లో అంటే దేనికి సంబంధించిందో లేదు సార్. ఇక్కడ పేజ్ చేయండి మ్యామ్, ఇండస్ట్రీ ఫోటోగ్రఫీ అని ఇవ్వండి. ఓకే. అది కింద టెక్ దీనిలో ఏమన్నా సజెస్ట్ ఉంటుంది? అక్కడ లేకపోతే కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఇండస్ట్రీ ఫోటోగ్రఫీ అని ఇవ్వండి, ఇండస్ట్రీ అనే వర్డ్ వాడక్కర్లేదు. ఓకే. ఆ, ఇప్పుడు మీకు కావాలంటే చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోవచ్చు. ట్యాగ్ లైన్ అంటన్నమాట ఓకే. ఇది. సో ఓకే. అది కూడా మీరు అక్కడి నుంచి హెల్ప్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ వీటిలో ఏమన్నా నచ్చితే కనుక అట్ ప్రెసెంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రిజర్వ్ మూమెంట్స్ ఇన్ టైం అని ఉంది, మెమరీస్ ఇన్ టైం అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. అవును సార్. ఇప్పటికే సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇ- ఇక్కడ సింబల్స్ అది ఓకే. ఫోటో కానీ, ఫ్రేమ్ కానీ, స్టూడియో కానీ, కెమెరా అని కూడా ఇవ్వండి. అక్కడ కింద ఉన్నాయి చూడండి, కెమెరా అని ఎస్ ఉంది. సార్. ఆ కెమెరా మీద క్లిక్ చేయండి. ఫిలిం అని క్లిక్ చేయండి. గ్యాలరీ అని కూడా బాగానే ఉంటుంది. 5 ఆప్షన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేయండి మ్యామ్. ఇప్పుడు కలర్స్ లో మీకు ఏ కలర్ అంటే ఇష్టమో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సపోజ్ మీరు న్యాచురల్ ఫోటోగ్రఫీ అనుకోండి, గ్రీన్ అనేది బాగుంటుంది అన్నమాట. సో సపోజ్ కిడ్స్ ఫోటోగ్రఫీ అనుకోండి, హ్యాపీనెస్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్, అది ఎల్లో బాగుంటుంది. ఓకే, సపోజ్ ఇది క్రియేటివిటీ గురించి మీరు చూస్తుంటే కనుక ఆరెంజ్ బాగుంటుంది. ఎస్ సార్. లగ్జరీ కావాలంటే పర్పుల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. ప్రస్తుతానికి సింపుల్ దాంతో వెళ్దాం. లేదు లేదు, మీరు మల్టిపుల్ చేయొచ్చు.
ఇది స్టార్టింగ్ ఓకే. పాయింట్ మాత్రమే. 100 సార్లు 100 లోగోలు ట్రై చేయొచ్చు. కానీ ఏంటంటే ఫస్ట్ లోగో ఇది. నెక్స్ట్ కొట్టండి మ్యామ్ ఇప్పుడు. అంటే మనం ఎన్నెన్ని సెలెక్ట్ చేసుకోవచ్చా ఆ! సార్? డబుల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యామ్. ఓకే. అదర్స్ తీసేసుకోండి మ్యామ్. మీ డీటెయిల్స్ లేకుండా ఉంటుంది. ఐడియా అని ఇవ్వండి. లేదంటే స్కిప్ చేయొచ్చు కూడా ఇది. స్కిప్ చేయండి మ్యామ్ అలా. సో ఇవి డిఫరెంట్ లోగోస్ మాట. స్క్రోల్ డౌన్ చేయండి మ్యామ్. ఇంకా ఉంటాయి మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు కెమెరా ఉంది కదా మ్యామ్, అది క్లిక్ చేయండి ఒకసారి. ఏదో ఒకటి ఒక లోగో మీద క్లిక్ చేయండి. ఏదో ఒక లోగో మీద క్లిక్ చేయండి మ్యామ్. హ్మ్. ఇప్పుడు మీకు రైట్ హ్యాండ్ సైడ్‌లో ఐకాన్స్ ఉంటాయి చూడండి. సారీ, లెఫ్ట్ హ్మ్. హ్యాండ్ సైడ్‌లో. అహా! యెస్ సార్. వాటిలో కాదు. దాని పక్కన ఆ! స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ ఐకాన్స్ అని ఉన్నాయి చూడండి. హ్మ్. మీరు ఏది సెలెక్ట్ చేస్తే అది చేంజ్ అవుతుంది చూడండి ఒకసారి. ఓకే. అది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు మాట. షేప్స్‌లలో కావాలన్నా కూడా. ఆ! మీరు మళ్ళీ సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ కెమెరా అని. ఓకే సార్. అక్కడ ఎగ్జాంపుల్ కింద ఉంది చూడండి. ఎక్కడ సార్? ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది మ్యామ్. మీరు యాడ్ చేసింది సెంటర్‌లో ఉంది చూడండి కావాలంటే. ఆ! యెస్. ఇక్కడ ఉంది సార్. దాన్ని కొంచెం మూవ్ చేయండి. పైకి కిందకి మూవ్ చేయండి దాన్ని. సెలెక్ట్ చేసి మూవ్ చేయండి. మౌస్‌తో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్లిక్ చేసి దాన్ని మూవ్ చేయండి పైకి. యెస్ సార్. సో ఇది ఒక పద్ధతి మాట. దాని తర్వాత క్యాన్వాలో లోగో జనరేషన్ అని ఉంటుంది. యెస్ సార్. అది కూడా ఓపెన్ యూజ్ చేయండి. చేసుకోవచ్చు. ఇప్పుడు